రెగ్యులర్ చెక్-ఇన్స్ విత్ ట్రస్టెడ్ అడల్ట్స్. అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, మనం ఎప్పుడు ప్రతిదీ పిల్లలతోనే షేర్ చేయాలని కాదు. సో యూ హ్యావ్ టు డెవలప్ దట్ కైండ్ ఆఫ్ బాండ్. అలాంటి ఒక మంచి బాండ్ కొంతమంది ట్రస్టెడ్ అడల్ట్స్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి. అలా కొంతమంది ఇప్పుడు కొన్ని పిల్లలు ఎలా అంటారంటే పేరెంట్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒక 3 కపుల్స్ 4 కపుల్స్ వీళ్ళు రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ వీళ్ళంతా పేరెంట్స్ మదర్స్ ఫాదర్స్ అందరు పేరెంట్స్. సో వాళ్ళలో కొంతమంది తోటి మీకు పిల్లలు డెవలప్ చేసుకుంటారు ఒక బాండ్ ఆ పెద్దవాళ్ళతో. సో ఇఫ్ యూ ట్రస్ట్ దట్ పర్సన్, ఆ అంకుల్ కావచ్చు ఆంటీ కావచ్చు ఎవరైనా, వాళ్ళతోటి అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి. సో దాట్ ఏంటంటే మీకు ఏదైనా ఇంట్లో పేరెంట్స్కి చెప్పుకోలేనిది వాళ్ళతో షేర్ చేయొచ్చు. సో వాళ్ళు మీ పేరెంట్స్ లాగా జడ్జ్ చేయరు, దే విల్ హెల్ప్ యూ. సో అలాగా కొంచెం ట్రస్టెడ్ అడల్ట్స్, ఇట్ కెన్ బి యువర్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ యువర్ టీచర్స్, మీకు ఎవరి మీద ట్రస్ట్ ఉందో వాళ్ళతో టచ్లో ఉండండి. సో ఇలా చేసినట్టయితే ఏమవుతుందంటే మీకు ఏ సిచ్యువేషన్స్ వచ్చినా సరే యూ విల్ బి ఏబుల్ టు లిఫ్ట్ యువర్ సెల్ఫ్. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ సెల్ఫ్ టాక్ విత్ యువర్ సెల్ఫ్, అది వర్క్ చేసుకోవాలి.